మన నసరులాబాద్ మండల్ సంగం గ్రామం. నేను హోటల్ మీద లోన్ తీసుకున్నా, 70,000 తీసుకున్నా, 1,80,000 చేశారు. ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డి అంకుల్ క్యాంప్లో జూలై యాత్ర పోయేటప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే మాఫీ చేస్తున్నాడు, మాఫీ చేయలే. సొసైటీ వాళ్ళు వచ్చి ఇప్పుడు డైలీ తిరిగిపోతున్నారు. దర్వాజాలు సామాను అవి అన్నీ తీసుకెళ్తాం వ్యాన్లు వేసి, మీరు కట్టకుంటే కంపల్సరీ మీ సామాన్ మొత్తం తీసుకెళ్తామని భయపెడుతున్నారు. సీఎం రేవంత్ రెడ్డికి కోరుకునేది రుణమాఫీ చేయమని కోరుకుంటారు. జెండల్ వాటిరు నాకు 38 గుంటలు. రేపు జనవరి 9వ తారీఖు నాడు వేలం పాట వేస్తామని ఈరోజు ఇలా మా పొలంలో జెండల్ వాతి వేలం పాట కొరకు మాకు వేసిపోయారని చెప్తున్నాం. ఫ్లెక్సీలు వాతిరు, సరిహద్దులు చూసుకొని జెండాలు వాతిరు, వేలం పాట జరపబడును. 9వ తారీఖు లోపు నువ్వు కట్టకపోతే పూరా జప్తు చేసుకుంటాం, ఎవరు వచ్చినా ఆగేది లేదని చెప్పి సిబ్బంది, దుర్గి బ్యాంకు సిబ్బంది, ఎన్డీసీసీ బ్యాంకు సిబ్బంది వారు వచ్చి ఈ నోటీసులు ఇచ్చి ఇంటికి మరీ చెప్పారు. 9వ తారీఖున కట్టకపోతే మాత్రం మీరు పూరా జప్తు చేసుకుంటామని చెప్పారు. అదేవిధంగా మాకు జప్తు చేసే బదులు మా పొలం జప్తు చేసుకోర్రి, మా పిల్లలను జప్తు చేసుకోర్రి, మా ఇల్లు కుటుంబం మొత్తం జప్తు చేసుకొని అమ్మేసుకొని హాయిగా ఉంటాం. ఇలాగని